ಜೀವಿತವನ್ನು ಅದನ್ನು ಪರಿವರ್ತನೆ ಮಾಡಿ సెలిబెలి పెద్ద మక్కలకి ప్రాముఖ్యವಾಗಿ మాట్లాడుతున్న మాటలు అద్భుతమైన 7 మాటలు మానవ జాతికి మానవులు కొన్ని ఆయన ఒక పరివర్తన తీసుకొచ్చిన మాటలు అయినది. ಅದ್ಭುತವಾದಂಥ ಮಾತುಗಳು ಮನುಷ್ಯರ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ವ್ಯತ್ಯಾಸವಾದ ತಂದಿದಂಥ ಮಾತುಗಳು. ಸಹೋದರಿ ಸಹೋದರಿ ಉದಯ ಕಾಲ ಸಮయంలో ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ యేసు క్రీస్తు ఒక్కడే సజీవుడని ఈరోజు యావ ప్రపంచానికి అది తెలిపిన దినమైనది. యేసు క్రీస్తును మాత్ర సజీవుడంత ప్రతి మక్కలే ప్రపంచಕ್ಕೆ తెలుసుకొని ಬಂದಿದೆ. విశ్వాసిన దేవుడి మక్కలే చూసినట్లయితే సిలువను మనం చూస్తాం. అక్కడ ನಾವು ಸಿಲುಬೆಯನ್ನು ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಕ್ರಾಸ್ అంటే ప్రియ దేవుడి రెండు కర్రలు మనం చూస్తాం. సిలుబೆ ಅನ್ನುವಾಗ ಪ್ರತಿ ಮಕ್ಕಳು 7 ಕೋಲುಗಳನ್ನು ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. చూస్తే 3 కార్లు మనం ప్రత్యేకంగా మనం సిలువను మనం చూడగలుగుతాం. ಅದರಲ್ಲಿ ಒಂದು 3 ಭಾಗಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ. మొట్టమొదటిగా చూసిన సిలువను మనం చూస్తాము. ನಾವು సిలువను ನಾವು ನೋಡುತ್ತೇವೆ. రెండోదిగా చూసినట్లయితే తండ్రి యేసుక్రీస్తును మనం చూస్తాము. అనంతర ప్రతి మక్కಳು యేసుక్రీస్తును ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಎರಡು 3 మేకులు మనం చూస్తూ ఉంటాం. అనంతరం 3 మొలకలు ನಾವು ನೋಡುತ್ತಾ ఇದ್ದೇವೆ. ఈ 3 కూడా దేవుని యొక్క సిలువలో మనం చూసేదిగా ఉంటది. ఈ 3 కూడా ప్రతి మక్కలే సిలువಲ್ಲಿ ನಾವು ನೋಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗಿದೆ. ಆ సిలువలో కనపడేది అక్కడ చూసినట్లయితే ఒక దేవుడు కనపడతాడు. అక్కడ సిలువಲ್ಲಿ ಒಂದು దేవుడు ಕಂಡು ಬರುತ್ತಾ ಇದ್ದಾನೆ. రెండోదిగా చూసినట్లయితే 2 కర్రలు కనపడతాయి. ఏటదగి 2 కోలుಗಳು ಕಂಡು ಬರುತ್ತಾ ಇದೆ. మూడోదిగా చూసినట్లయితే 3 మేకులు కనపడతాయి. మూడోదగి 3 మొలకలు ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. తర్వాత నాలుగోదిగా చూసినట్లయితే 5 గాయకులు మనకు కనపడతాయి. అనంతర 5 గాయకులను ನಾವು ನೋಡಲಿಕ್ಕೆ ಇರುತ್ತಾ ಇದ್ದೇವೆ. మనం చూసినట్లయితే 5 మనం చూసినట్లయితే అక్కడ 6 గంటలు అంట 6 గంటలు యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఉంటున్నాడు. ఆయన అనంతర ప్రతి ఒక్కరు 6 తాసు యేసు అతని సిలువలో ఇరుತ್ತಾ ಇದ್ದ. 7 మాటలు బ్రహ్మాండంగా యేసయ్య మన కోసం పలికిన మాటలు. 7 మాటలు దేవుడు అతను ఉచ్చరిస్తా ఇದ್ದಾನೆ. దేవుడు కూడా పక్కనే ఒక యేసయ్య, ಒಂದು యేసు, 2 కర్రలు, 2 కోలిగలు, 3 మేకులు, 3 మొలకలు, 5 గాయములు, 5 గాయకులు, 6 గంటలు, 6 తాసుಗಳು, 7 మాటలు. 7 మాటలు మన శాంతికి విమోచన ఇచ్చిన ఈ 7 మాటలు అంటే దేవుని బిడ్డ మనుషుల జీవితಕ್ಕೆ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟಿದ್ದ ಮಾತುಗಳಾಗಿರುತ್ತಾರೆ. ಮೊದಲಿಗೆ మనం చూసినట్లయితే సొగసైన లేదు, స్వరూపమైన లేదు, ఒక మాంసం వృద్ధవలే ఆ యొక్క సిలువలో వేలాడబడతా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన చూసినట్లయితే ఆయనకు శరీరం ఉన్నాడు కాబట్టి ఆ దాహముని మనం చూస్తాం. ఆయనకు ఎందుకు దాహము? ఆయననే కదా జల నది, ఆయననే కదా. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తన 78వ అధ్యాయము 20వ వచనం, 18వ దావీదు కీర్తన 78వ అధ్యాయ 20వ వచనం. ఎక్కడికి చూసినట్లయితే ఆయన బండను కొట్టగా నీళ్లు ఉప్కిన తర్వాత నెక్స్ట్ ఏమంటేనే ఈ నీళ్లు కావాలే పారితామే కన్నದಲ್ಲಿ ಓದ್ರಿ. ಈಗ ನೋಡ್ತೇವೆ ఆ యొక్క నీళ్లు వచ్చి ప్రవాహంగా మారింటా ఉంది. అదే ఆయననే నీళ్ళు అంటా ఉన్నాడు, ఆయననే బండ అంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన యొక్క బండను కొట్టితే బండ నుంచి నీళ్లు ఉపయోగిస్తా ఉన్నాయి. అట్లాంటి వారికి ఆయననే నీళ్లు, ఆయనకి ఎందుకు దాహం తింటానది? ఆయననే నీరు, ఆయనకి ఇచ్చివాడే యేసయ్యనే, ఆయనకి ఎందుకు దాహం అయింటామది? క్వశ్చన్. ఆయన మనుషుడు కాబట్టి, శారీరకంతో ఉన్నాడు కాబట్టి ఆయన దాహమై ಕಾಮದಿ ಪ್ರೇಮನ ಸೂತ್ರ ನಮ್ಮ ಕತ್ತಲ ಒಂದಾಯ್ತು ಪ್ರಿಯ ಮಕ್ಕಳೇ. ಈ ಕತ್ತಲದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಈ ಮಾತುಗಳನ್ನು ಮಾತಾಡ್ತಾ ಇರುತ್ತಿರುವಾಗ ಪ್ರಿಯ ಮಕ್ಕಳೇ, ಅಲ್ಲಿ
ಆ ಕತ್ತಲು ಯಾಕೆ ಆಯ್ತಂತಂದ್ರೆ ಈ ಪ್ರಕೃತಿ ಆತನನ್ನು ಹಿಂಸೆ ಮಾಡಿದ ಆ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಿ ಈ ಪ್ರಕೃತಿ ಕತ್ತಲವನ್ನು ಹಿಂಬಾಲಿಸಿದೆ. ಬ್ರದರ್ ಮಕ್ಕಳೇ, ಕತ್ತಲವಾಗಿ ಬಿಟ್ಟೈತಿ. ಯಾಕಂತಂದ್ರೆ ಎಷ್ಟು ಹಿಂಸೆ ಪಡಿಸಿದ್ರೆ ಅಂತಂದ್ರೆ ಆತನನ್ನು ಕನ್ನೆಯನ್ನು ಗಾಯಪಡಿಸಿದ್ರು, ಕೈಗಳಿಗೆ ಮೊಲೆಗಳನ್ನು ಹೊಡೆಯಲ್ಪಟ್ಟನು. ಆತನು ಕೈ ಕಾಲಿಗೆ ಮೊಲೆಗಳನ್ನು ಹೊಡೆಯಲ್ಪಟ್ಟನು. ಬೆನ್ನೆಲ್ಲ ಆತನನ್ನು ಸೇರ್ಬಿಟ್ಟಿದ್ರು. ಪ್ರೇತರ್ ಮಕ್ಕಳೇ, ಚೀರಿದ ನಂತರ ಅಷ್ಟಿಗೆ ಬಿಟ್ಟರೆ ಅವರು ಬಿಟ್ಟಿಲ್ಲ. ಪ್ರೇತರ್ ಮಕ್ಕಳೇ, ಪಕ್ಕದಲ್ಲಿ ಚುಚ್ಚಿದ್ರು. ಪೈಕದಲ್ಲಿ ಚುಚ್ಚಕ್ ಮುಂಚೆ ಆತನ ಸಿಲುಬೆ ಏರಿಸುತ್ತಿರುವಾಗ ಅದನ್ನು ಏನ್ ಮಾಡಿದ್ರು ಗೊತ್ತಾ? ಏನೇನು ಮಾಡಿದ್ರು? ನೀನು ದೇವರಾದ್ರೆ, ನಿಜವಾದ ದೇವರಾದ್ರೆ ನಿನ್ನನ್ನು ನೀನು ರಕ್ಷಿಸಿಕೊಂಡು ನಮ್ಮನ್ನು ಕೂಡ ರಕ್ಷಿಸ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಪ್ರೇತರ್ ಮಕ್ಕಳೇ. ಹೌದಾ ಪ್ರೇತರ್ ಮಕ್ಕಳೇ? ಅವರು ಆ ಥರ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಅಲ್ಲಿ ಕತ್ತಲವನ್ನು ಉಂಟಾಯ್ತು ಪ್ರೇತರ್ ಮಕ್ಕಳೇ. உம்மைத்தான் நம்பியிருக்கிறோம், உம்மையன்றி யாரும் இல்லையப்பா. ಶರೀರಕ್ಕಿಂತಲೂ ನಿನ್ನ ಆತ್ಮ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. ಅದು ಬಹಳ ಬೆಳೆಯುತ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಯೇಸು ಸ್ವಾಮಿ ಆತನ ಆತ್ಮವನ್ನು ತಂದೆ ಕೈಯಲ್ಲಿ ಆತನು ಒಪ್ಪಿಸಿದನು. ಇವತ್ತು ನಿನ್ನ ಜೀವಿತವು ಬೆಳೆವುಳ್ಳಂತ ಒಂದು ಆತ್ಮಕ್ಕೆ ಬೆಳೆವುಳ್ಳಂತ ಕೈಯಲ್ಲಿ ದೇವರು ಒಪ್ಪಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ.
నా దేవుని బిడ్డ విలువైన ఆత్మను విలువైన చేతుల తండ్రి చేతుల పెట్టింటా ఉండు. అందుకోసమే ఆయనకు ಸುರಕ್ಷಿತగా ఉంటా ఉన్నాడు. ಇವತ್ತು ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ತೀರ್ಮಾನ ಮಾಡ್ಕೊಂತೀಯ, ಯಾರ ಕೈಯಲ್ಲಿ ನೀನು ಬ್ರದರ್ ಮಕ್ಕಳಿಗೆ ನೀನು ಬಿಡಬೇಕಂತ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಿ. ನಿನ್ನ ಭವಿಷ್ಯತ್ ಆಗಿರಬಹುದು, ನಿನ್ನ ಕುಟುಂಬವಾಗಿರಬಹುದು, ನಿನ್ನ ಮಕ್ಕಳಾಗಿರಬಹುದು. ಬ್ರದರ್ ಮಕ್ಕಳೇ, ಆತನ ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟ ದೇವರು, ನಮಗೋಸ್ಕರ ಆತನ ಜೀವ ಕೊಟ್ಟ ದೇವರು ಇವತ್ತು ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ಆ ಒಂದು ಯಾರ ಕೈಯಲ್ಲಿ ನೀನು ಬಿಡಬೇಕಂತ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೆ, ಯಾರಿಗೆ ನಿನ್ನ ಆತ್ಮವನ್ನು ಕೊಡಬೇಕಂತ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೆ, ಇವತ್ತು ತೀರ್ಮಾನ ಮಾಡ್ಕೊತೀಯ. ಒಂದು ವೇಳೆ ಇವತ್ತು ನೀನು ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ನಾನೊಂದು ಪ್ರಶ್ನೆ ಹಾಕುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಈ ಸ್ಥಳವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಮುಂಚೆದಾಗಿ, ಹೌದು ಇವತ್ತು ನನ್ನ ಜೀವಿತ ಯೇಸುಗಾಗಿ ನಾನು ಕೊಡುತ್ತೀನಿ ಅನ್ನುವರು ದಯವಿಟ್ಟು ನಿನ್ನ ಬಲಗೈಯನ್ನು నీ కుడి హస్తాన్ని చేతులెత్తి చూపించు. నేను ప్రార్థన చేయబోతున్నా. I will going to pray for you. ಎತ್ತಿದವರು ಮೇಲಕ್ಕೆ ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ ಕೈಯನ್ನು ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿ ತೋರಿಸಬೇಕಂತ ನಾನು ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೇನೆ. ದೇವರೇ, ಇಷ್ಟುವರೆಗೆ ಒಂದು ವೇಳೆ ನಾನು ಒಂದು ಮಾತಾಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಇವತ್ತು ಒಂದು ವೇಳೆ ನಿನ್ನ ಜೀವಿತವು ಯೇಸುವಿನ ಕೈಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಲ್ಲ ಅಂದ್ರೆ ಬ್ರದರ್ ಮಕ್ಕಳು ಮತ್ತೊಬ್ಬ ಮನುಷ್ಯನು ಕಾಯ್ತಾ ಇರುತ್ತಾ ಇದನು, ಆತನು ಒಂದು ಸೈತನಾಗಿರುತ್ತಾ ಇದ್ದಾನೆ. ಆತನ ಕೈಯಲ್ಲಿ ಯಾರು ಬೀಳುತ್ತಾ ಇದ್ದಾರೋ ಅವರ ಭವಿಷ್ಯತ್ತು, ಅವರ ಜೀವಿತ ಭಯಂಕರವಾಗಿರುತ್ತಾ ಇದೆ ಅಂತ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಇವತ್ತು ಚಾಯ್ಸಸ್ ನಿನ್ನದು. ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಬಿಡಬೇಕಾ ಇಲ್ಲ ಸೈತಾನ ಕೈಯಲ್ಲಿ ಬಿಡಬೇಕಾ ಅಂತ ನೀನು ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಬ್ರದರ್ ಮಕ್ಕಳೇ, ನಿನ್ನ ಬಲಗೈಯ ಮೇಲೆ ಕೆತ್ತು, ಕರ್ತನೇ ಈ ಸ್ಥಳವನ್ನು ನಾನು ಬಿಟ್ಟು ಹೋಗುತ್ತಿರುವಾಗ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಹೊಸ ಪ್ರಾರಂಭ ಆಗಬೇಕು, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಹೊಸ ಒಂದು ಚೈತನ್ಯ ಬರಬೇಕು. ಯೇಸು ಹೇಳುತ್ತಾ ಇದ್ದನು, ಯಾರಾದರೂ ನನಗೆ ಬಾಗಿಲ ತೆರೆದಾದ್ರೆ, ನಾನು ಅವನಿಗೆ ಒಳಗೆ ಬರೋದಾದ್ರೆ ಅವನ ಜೀವಿತದಲ್ಲಿ ಹೊಸ ಪ್ರಾರಂಭ ಆಗುತ್ತಾ ಇದೆ. ಅಲ್ಲೇ ಜೀವಿತ ಎಲ್ಲ ಹೋಗುತ್ತಾ ಇದೆ, ಎಲ್ಲವನ್ನೂ ಹೊಸದಾಗಿ ಮಾಡುವ ದೇವರ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ಇವತ್ತು ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಳ್ಳದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊ. ದೇವರೇ, ನಿನ್ನ ಆಲಯಕ್ಕೆ ಬರುತ್ತಿರುವಾಗ ಒಂದು ನಿರಾಶದಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ, ನಿನ್ನ ಆಲಯಕ್ಕೆ ಬರುತ್ತಿರುವಾಗ ಒಂದು ಕುಗ್ಗುವುದನ್ನ ಒಂದು ಮನಸ್ಸಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ, ನಿನ್ನ ಆಲಯಕ್ಕೆ ಬರುತ್ತಿರುವಾಗ ಎರಡು ಮನಸ್ಸಲ್ಲಿ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. ಆದ್ರೆ ಇವತ್ತು ನನಗೆ ಅರ್ಥವಾಗಿದೆ, ನಿನ್ನ ಎಲ್ಲಾ ಮಾತುಗಳು ಕೇಳಿದ ನಂತರ ನಾನು ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಯೇಸು ನಿಜವಾದ ದೇವರ ಕರ್ತನೆ. ನನ್ನ ಪಾಪಗಳಿಗೋಸ್ಕರ, ನನ್ನ ಶಾಪಗಳಿಗೋಸ್ಕರ, ನನಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟ ದೇವರು ಇವತ್ತು ನನ್ನ ಆತ್ಮ ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸುತ್ತಾ ಇದ್ದೇನೆ, ಆತನ ಕೈಯಲ್ಲಿ ಇಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪರಿಶುದ್ಧನೇ